తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో పుట్టగొడుగుల అక్రమ నిర్మాణాలు. సరైన అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న శాస్త్రుడికి చూస్తున్న మున్సిపల్ సిబ్బంది. వాణిజ్య నిర్మాణాలకు అవసరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ కనీసం సెల్లార్లు సైతం లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నట్లుగా మున్సిపల్ సిబ్బందిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. తాడేపల్లిగూడెం వారు బ్రిడ్జ్ డౌన్లో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రభుత్వ గ్రంథాలయ స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది. ఇప్పటికే సదరు స్థలం ప్రభుత్వానికి చెందిందని, అక్కడ జరిగే మొత్తం నిర్మాణమే సక్రమం కాదని హైకోర్టుకు వెళ్లిన కొందరు సామాజికవేత్తలు. ఆ భవంతి వ్యవహారం హైకోర్టు కింది కోర్టులో కేసు వేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ భవన నిర్మాణం మొత్తం సక్రమం కాదని, ఆ భవనాన్ని తక్షణమే కూల్చాలంటూ కింది కోర్టును ఆశ్రయించనున్న సామాజికవేత్తలు. అసలు ఆ కట్టడం మొత్తం అక్రమమే అని కోర్టులకు వెళుతుండగా అందులోని పై అంతస్తులో అసలు ఏ విధమైన అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. సమయానికి అధికారుల బదిలీలు కూడా వీరికి కలిసి వచ్చాయా లేదా ఇక్కడున్న కింది స్థాయి అధికారుల అవకాశాన్ని వినియోగించుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కొందరు ప్రజాప్రతినిధులతో పాటుగా మున్సిపల్ కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు కొందరికి ఈ వ్యవహారంలో లక్షల్లో ముడుపులు అందినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇలాంటి అక్రమ కట్టడాలు తాడేపల్లిగూడెం పట్టణంలో అనేకం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటువంటి అక్రమ కట్టడాలపై రచ్చా మీడియా వరుస ఇన్వెస్టిగేటివ్ అండ్ ఎక్స్క్లూజివ్ కథనాలు మీకోసం అతి త్వరలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చూడడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ రచ్చా మీడియా ఛానల్.